ఓం సాయిరామ్. ఈవేళ గురు పౌర్ణమి. గురు పౌర్ణమి అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది బాబా గారు. బాబా గారు ఈ భూ ప్రపంచంలో మొదట అతను కాలు పెట్టిన వేళ విశేషము ఏమో కానీ ప్రజల్లో అనేకితమైనటువంటి భావాలు మొత్తం వైదొలిగిపోయి దైవత్వం పట్ల నమ్మకం అనేది కలుగుతూ వచ్చింది. భగవంతుడిని ఏమని చెప్పేవాడంటే, ఎదుటి వారికి మంచి చేయి, చెడు మాత్రం చేయకు, అందరితో సమానత్వంతో బ్రతకడం ఒకటి నేర్చుకోమని చెప్పాడు బాబా. బాబా లీలలు చూస్తే అనేకం. సాక్షాత్ భగవత్ స్వరూపమే, దాంట్లో ఎటువంటి మనకు డౌట్ ఉండకూడదండి. భగవంతుడు ఇచ్చినటువంటి రూపాన్ని వాళ్ళ అభిమానాన్ని బట్టి వాళ్ళు పెంచుకొని మాట్లాడుకుంటున్నాం అంతే తప్ప సాక్షాత్ దైవ స్వరూపులు. నిత్యము మనిషికి మంచి చేయాలి, మనుషుల మధ్య తారతమ్యం లేకుండా ఒకరొకరు అన్యోన్యతతో బ్రతకాలి, అందరూ సమానంగా ఉండాలి, అందరినీ గౌరవించాలి. మన భూప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ ప్రళయాల నుంచి మనల్ని ఓపికతో సహనంతో జీవించమని చెప్పడం, ఎదుటి వారికి మంచి చేయమని చెప్పడం, అవి చెప్పాడండి మన సాయిబాబా గారు. గురు పౌర్ణమి రోజు అని అంటే చాలా ప్రాముఖ్యతమైనటువంటి రోజు ఈవేళ. అతని జన్మదినం కాబట్టి మనం ప్రతి ఒక్కరం గురు పౌర్ణమి రోజు భగవంతుని దేవాలయంకి వెళ్ళడం, అక్కడ భగవంతుని స్మరించడం, మనలో ఉన్నటువంటి బాధల్ని చెప్పుకోవడం, ఇలాగా చేసుకుంటూ ఉండాలి. అది భగవంతుని లీలా కృపా కటాక్షాల వల్లనే మనం ఈ స్థాయికి వచ్చాం. కాబట్టి భగవంతునింటికి మరవకుండా సాక్షాత్ ఆ భగవంతుడే అనేక రకమైనటువంటి కాలక్రమేణా ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క భగవంతుడు నిర్ణీత కక్షలో ప్రవహించి మన మార్గదర్శకాలు చెప్పినటువంటి విధంగా చెప్తూ వస్తూ ఉన్నారు. అది రాను రాను ఏమవుతుంది, ఈ కలియుగంలో జరిగినటువంటి విషయాలే అని చెప్పచ్చు. ఇవన్నీ కూడా కలియుగంలోనే కదా. మరి కలియుగంలో దేవుడు కనపడడు, అంతా పాపాలు చేస్తారు మనుషులేనంటే తప్పండి. ప్రతి ఒక్కటి ఉంటుంది. మంచి వెనకాల చెడు వెనకాల మళ్ళీ మంచే ఉంటుంది. ఇలా భగవంతుని మనం విశ్వాసంతో ఉచ్చరించేటువంటి విధానం బట్టి ఉంటుంది. ఏది కూడా నీలో నిశ్శబ్దత దాగి ఉండి నిత్యం భగవన్నామ స్మరణతో ఉంటే నీ మనసుకి భగవంతుడు తోడై ఉన్నాడు, అతని రూప మార్గాంతరం చెప్తున్నాడు, మనకి సందేశం వస్తున్నది అనేటువంటి ఆలోచనలో మనం వెళ్తాం. అలాగా దేవుని సంకల్పం అనేది ఒకటి ఉంటే ప్రతి ఒక్కరిలోనూ భగవంతుని మీద ప్రేమాభిమానాలు ఉంటాయి. అలాగా నీవు ఏమి చెప్పాలనుకుంటున్నావు, సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపాలలో భగవంతుని యొక్క లీలలు, ఆ లీలలో ఆవిర్భవించినటువంటి మూర్తులు, యోగులు, మునులు, ఋషులు ఒక్కో కాలంలోనే మన కలియుగంలోనే అనేకులు పుడుతూ వస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో వెంకయ్య స్వామి అనుకోండి, మనకి దగ్గరగా ఉన్నటువంటి దేవుళ్ళలో ఆయన కూడా మానవ జన్మెత్తే మనిషిగా ఉంటేనే దేవుడయ్యాడు. బాబాను అంతే. ఇప్పుడు కలియుగంలో కూడా ఎందరో ఉన్నారు మహనీయులు. వాళ్ళందరినీ పేరు మనం గుర్తుపెట్టుకొని చెప్పుకోలేం. కానీ మనలో ఎప్పుడైతే మంచితనం ఉంటుందో ఆ మంచితనానికి తగినట్టే మనుషులు కూడా వాళ్ళ ఆలోచనలు బట్టి ఇదిగా ఉంటారు. మనమేమో పెద్ద విద్వాంసులు అయిపోయి మనం ఎదుటి వాళ్ళకు ఉపోద్ఘాతం చేయటం కాదండి. మనలో ఉండేటువంటి మంచితనాన్ని 10 మందికి తెలియజేస్తే భగవంతుడు తోడవుతాడు, మంచిగా ఉండొచ్చు, మంచిగా బ్రతకచ్చు. ఈనాటి సమాజంలో మనం ఎంత మాత్రం భగవంతుని కృపతో ఇంత దూరం వచ్చి ఏమి చెప్తున్నాము, ఆ చెప్పినటువంటి విషయాలు వినేవాళ్ళు ఉంటారు, వినని వాళ్ళు ఉంటారు. అది వాళ్ళ నిర్ణయానికి వాళ్ళకు వదిలేస్తామని, అదేమి ఇబ్బంది లేదండి. అలాగా భగవంతుని స్మరించడం మాత్రం ఎప్పుడూ మరవకండి. వాళ్ళ ఇష్ట దైవాల్ని వాళ్ళు తలుచుకునే విధానం ఉండాలి. అది వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకు వదిలేయచ్చు. అది ఎటువంటి సందేహం లేదు. మీరు లక్షణంగా ఉండండి. భగవంతుని ఆశీర్వాదంతో మీరు, మీ పిల్లలు, యావత్ ఈ సంసార సాగరంలో వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరూ బాగుండాలి. ఈ మూగజీవులు, సకర చలాచల జీవులను మనం చూస్తున్నాం.
వాటికి ఏదన్నా మన వంతు మంచి చేయటము, పేదవాళ్ళకి ఏదన్నా సహాయం భిక్షాటం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కనీసం మనలో తగినంత కొద్దిపాటిలో ఉన్న వాటిలో ఒక కాఫీకి సరిపోయి మా ఆయన చల్లరివ్వటము, లేదు కాఫీ తీసివ్వటము, లేదు భోజనం పెట్టడము, ఇలా చేసుకుంటూ పోతూ ఉంటే కొన్ని మంచి లక్షణాలు వస్తాయి. అదే దైవ సంకల్పాలు అంటాం. ఎప్పుడు మనం మహనీయులు కానవసరం లేదండి. ప్రతి ఒక్క మనిషిలో ఉంటుంది మంచితనం. ఆ మంచితనాన్ని ఎత్తి చూపించే రోజులు కొంతమందిలో ఉంటాయి, కొంతమందిలో ఉండవు. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దైవ సంకల్పం. ఈవేళ గురు పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరికి సాయిబాబా ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.